తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? కండువా మార్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా? కాంగ్రెస్ ముందు వారు పెట్టిన డిమాండ్లు వర్కౌట్ కావటం లేదా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్ర రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన నేపథ్యంలో జిల్లాలో కారు దిగి ఎవరైనా హస్తంగూటికి చేరుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్కు అవకాశం దక్కింది. రేవంత్ మంత్రివర్గంలో జిల్లా ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల కోసమే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో బెర్త్ దక్కలేదా అన్న చర్చ ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మల్లారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని ట్రై చేశారు. రేవంత్ రెడ్డితో వైరం కారణంగా అతన్ని హస్తంగూటికి రానివ్వడం లేదనే ప్రచారం సాగుతోంది. సబితారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ గూటికి రావటం ఖాయమని ప్రచారం జరిగింది. మంత్రి పదవిపై గ్యారంటీ ఇవ్వకపోవడంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఆగిపోయినట్లు ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ వల వెయ్యబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. జిల్లా ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ టచ్లో ఉంటున్నట్లు చెప్తున్నారు. హైదరాబాద్ శివారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి రావాలని కోరితే మంత్రివర్గంలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్గిరి 2 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధంలో పడ్డారు. కాంగ్రెస్ ఆఫర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాంచివేత ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం రేవంత్ ఏ విధంగా డీల్ చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ చేసే వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్న వ్యవస్థలు కఠిన చర్యలు తీసుకోలేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ అనైతిక వ్యవహారాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటున్నారు వారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.